నమస్తే ఫ్రెండ్స్, మనీ టైలర్స్ మాట్లాడుతున్నాను. ఇవాళ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ పెట్టారండి. లాంగ్ వీడియో అందులో చూడండి. ఇది స్టిచ్చింగ్. మెయిన్ పీస్ రాంగ్ సైడ్ వేసుకుని ఇలా చుట్టూ గమ్ పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలండి. ఇది సిల్క్ క్లాత్లు కట్ అయితే చాలా బాగుంటుంది. జారిపోయే క్లాత్లు కట్ అయితే కొత్త వారైనా ఈజీగా కుట్టుకోవచ్చు. కాకపోతే గమ్ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టుకుంటే బాగుంటుంది. అన్నిటికి అవసరం లేదండి. పట్టు శారీస్ కట్ట పెట్టకూడదు, మరకల కింద ఉంటాయి. బాగా చివరికి పెట్టుకోవాలండి డాట్స్. అలా పెట్టుకుని ఐరన్ చేసుకుని వేస్ట్ పీస్ అంతా కట్ చేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే, చుట్టూ గమ్ పెట్టుకుని జాయిన్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకుని వేస్ట్ పీస్ అంతా కట్ చేసి తీసేయండి. ఐరన్ లేకపోతే ఒక 5 minutes పక్కకు వదిలేస్తే ఆరిపోతుందండి. చేతి ఎలా తిని ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. బ్యాక్గ్రౌండ్ నాకు ఫ్రంట్ నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. నాదేనండి ఇది నారాయణ పట్టు సారీ. ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ పీస్ పైన పెట్టుకుని లైనింగ్ పెట్టుకుని రివర్స్ చేసి టాప్ స్టిచ్ వేసుకుని చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకుని వేస్ట్ పీస్ అంతా కట్ చేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ 1.5 ఇంచు క్లాత్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ మడత పెట్టి కుట్టుకుని తర్వాత నడుము బెల్ట్ జాయిన్ చేసుకుని డాట్స్ వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి 3.5 డాట్స్ వేసుకోవాలి, 2 వైపులా సమానంగా వచ్చేలాగా. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుని మెయిన్ డాట్ వేసుకోవాలి. ముందు మార్కింగ్లు పెట్టుకున్నాం కదండి, సేమ్ అలాగే మెయిన్ డాటు, ఉక్సులు పెట్టి దగ్గర డాటు, చంక్లో డాట్ వేసుకుని షేప్ బెల్ట్ అతికేసుకోవాలండి. వేస్ట్ పీస్ లైనింగ్ పీస్ పెట్టుకుని ఒరిజినల్ పీస్ పైన పెట్టుకుని అతికేసి డబుల్ స్టిచ్ వేసుకుని ఫోల్డింగ్ చేసుకుని కింద ఫోల్డింగ్ చేసుకుని కొట్టుకోవడండి. లోడింగ్ పద్ధతిలో వస్తుంది మనకి. లోడింగ్లో చాలా రకాలు చేయొచ్చండి. తర్వాత ఉక్సులు పట్టి వేస్తున్నాను. తాళ్ళ పట్టి ఏం చూపించట్లేదండి. పట్టి వేసిన తర్వాత షోల్డర్ జాయిన్ చేస్తున్నాను. దీనికి పైపింగ్ వేస్తానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. పైపింగ్ ముందే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. సింగిల్ పాదంతో వేస్తున్నాను వేరే మిషన్ మీద. థ్రెడ్ పక్కన కుట్టుపడి పెట్టుకుని అలా చుట్టూ నెక్ షేప్ చుట్టూ వేసేసుకుని చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుని మామూలు నార్మల్ మిషన్ మీద టాప్ స్టిచ్ పైన పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ వేసుకోవడమేనండి. దీనికి థ్రెడ్స్ పెడతాను. హ్యాండ్స్ ఏం చూపించట్లేదండి.